హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా చక్కగా అంతా అలంకరించుకోవాలండి. అమ్మవారి పూజకు నేతి దీపారాధన ఉండేలా చూసుకోండి. అమ్మవారికి సువాసనగల పూలు ఏదైనా సువాసన గలవి. ఎందుకంటే ఇప్పుడు కాగడ మల్లె పూలు బాగా వస్తాయండి. జవ్వాది ఉంటే వాటికి రాయండి చక్కగా. ఉంటే రాయండి లేదా లేదు. మీ ఇంట్లో ఏదైనా సువాసన గల పూలుంటే అమ్మవారికైతే పెట్టండి. మందార పూలు పెట్టండి. గులాబీ వాడండి. చాలా మంచిదండి. పూలు తక్కువ రేట్‌లో ఉన్నాయండి ఇప్పుడు. చక్కగా తెచ్చుకొని వాడి, చిన్న బెల్లం ముక్క ఫస్ట్ గణపతికి పెట్టండి నైవేద్యంగా. పెట్టిన తర్వాత అమ్మవారికి పరవాన్నం వండి, రేపు పెట్టి అమ్మవారి విష్ణు సహస్రనామాలు చదువుకోండి. చాలా మంచిదండి. ధనుర్మాసంలో అమ్మవారికి, స్వామివారికి కలిసొచ్చినట్టు ఉంటుందండి. రేపు చక్కగా మీరు ఇలా కొంచెం పరవాన్నం వండి, దాని మీద నేతిని వడ్డించండి. చాలా మంచిదండి. మీరు చేసే పూజ ప్రతి పూజ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారికి ఏదన్నా పాట వస్తే పాడండి. లేదా ఏదైనా టేప్‌లో పెట్టుకొనన్నా అమ్మవారికి హారతి మనస్ఫూర్తిగా మీరు మనసులో పాడుకున్నట్టు పాడుకోండి. చాలా మంచిదండి. ఈ విష్ణుమూర్తి ఫోటో ఎక్కడ తీసుకున్నారు? ఏంటి? అని నాకు ఇంతకు ముందు కామెంట్ వచ్చిందండి. అది ఇక్కడ హన్మకొండలో లోకల్‌గా తీసుకున్నానండి. నేను షాపింగ్‌కని వెళ్తే అప్పుడు కనపడిందండి. సడెన్‌గా తీసుకున్నానండి. అది ఇంత మంచిగా అందరికీ నచ్చుతుందని అనుకోలేదండి. ఇలా వీడియోలు తీస్తాను దీని మీద అని కూడా నేను అనుకోలేదండి. స్వామివారు మనకేది రాసిపెడితే అదేనండి. మనస్ఫూర్తిగా మనకేదిస్తే అదే తీసుకోవాలండి. ఏది ఇచ్చారు, ఏది ఇయ్యలేదు అని బాధపడుతూ ఉండకండి. మనకు కూడా మంచి రోజులుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా మంచి రోజుంటుందని నమ్మి ఏ కష్టమైనా తొలగాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి ఇలా హారతిని మాత్రం చూపించండి చక్కగా. మీరు చక్కగా రేపైతే పూజనైతే చేసుకోండి. రేపు మానకండి. మీరు 4 వారాలు చేసుకున్నా రేపు చేసుకుంటే చక్కగా పూర్తయిపోతుంది. బ్రహ్మముహూర్తం లేచి ఇల్లు, వాకిలి అంతా క్లీన్ చేసుకొని చక్కగా పూజనైతే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.